ఇండియా ఏ వర్సెస్ దక్షిణాఫ్రికా ఏ మధ్య జరగనున్న వన్‌డే సిరీస్ కొంతమంది ఆటగాళ్లకు ఈ ఫార్మాట్‌లో తమను తాము నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా నిలిచింది. నిజం చెప్పాలి అంటే ప్రస్తుతం భారత జట్టు టెస్ట్ మ్యాచ్ ఒకటి పూర్తి చేసుకుంది. రెండవ టెస్ట్ మ్యాచ్ 22 నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక వన్‌డే సిరీస్ కూడా ఆ తర్వాత టీ20 సిరీస్ కూడా. ఈ క్రమంలో అభిషేక్ శర్మ కనుక తనకు గనుక చూసినట్టయితే ఊహించని విధంగా తనకొక షాక్ అనే చెప్పుకోవాలి. ఏంటంటే అభిషేక్ శర్మ టీ20లో దుమ్ము రేపాడు. టీ20 తర్వాత భారత్ వన్‌డే జట్టులో చోటు కోసం పోటీదారుడిగా నిలిచాడు. కానీ అతను తన మొదటి టెస్ట్‌లోనే విఫలమయ్యాడు. ఇక్కడ మనం చూసినట్టయితే టీ20లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ యువ బ్యాటర్ వన్‌డే ఫార్మాట్‌లో మాత్రం తన సత్తా చాటలేకపోయాడు. ఇండియా ఏ వర్సెస్ దక్షిణాఫ్రికా ఏ మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో అభిషేక్ కేవలం 74 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు ఓపెనింగ్ స్థానంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రోహిత్ శర్మ స్థానానికి యశస్వి జైస్వాల్ ప్రధాన పోటీదారుడిగా ఉన్నప్పటికీ, అభిషేక్ శర్మ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈ సిరీస్‌లో విఫలమవడం ద్వారా అభిషేక్ తన స్థానాన్ని పూర్తిగా కష్టం చేసేసుకున్నాడు. ఇక వన్‌డే ఫార్మాట్‌లో తను ఎంట్రీ ఇస్తాడా అంటే డౌటే. ఈ సిరీస్‌లో అభిషేక్ శర్మ 3 మ్యాచుల్లో వరుసగా 31, 32, 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇక స్ట్రైక్ రేట్ కూడా 134 ఉన్నప్పటికీ కూడా వన్‌డే ఫార్మాట్‌లో అవసరమైన భారీ ఇన్నింగ్స్ ఆటల్లో విఫలమయ్యాడు. సో, వన్‌డే గణాంకాల్ని గనక చూసుకున్నట్టయితే తను వన్‌డే ఫార్మాట్‌కి పనికి రాకుండా పోతాడని చెప్పేసి ఇప్పుడు ఏదైతే మనం సౌత్ ఆఫ్రికాతో వన్‌డే సిరీస్ ఆడుతున్నామో దానిలో అభిషేక్ శర్మకు చోటు దాదాపుగా గల్లంతైపోయినట్టే. ఇక రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం భారత జట్టుకు కీలక ఆటగాడుగా మారతాడు అభిషేక్. వన్‌డే జట్టులో స్థానం సంపాదించాలంటే తన బ్యాటింగ్ తీరును మార్చుకోవాలి. కేవలం వేగంగా ఆడటం మాత్రమే కాకుండా వన్‌డే ఫార్మాట్ అనేది అటు టెస్ట్‌కి సంబంధించిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్‌ని, ఇటు టీ20కి సంబంధించిన కొన్ని విషయాల్ని మిక్స్ చేసి ఉంటుంది కాబట్టి క్రేజ్ నిలదొక్కుకొని భారీ స్కోర్‌లు చేయడం పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వన్‌డే ఫార్మాట్‌లో నిలదొక్కుకోవాలంటే. మరి చూద్దాం ఏం జరుగుతుందనేది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.